Sasariri mama papa riri mama papa nini sa 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 ni da pa ma re ma pa pa mama pa 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 ma pa da ni da pa ma re ga sa re ma pa 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 mama pa 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 ma pa da ni da pa. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ అషు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇది శ్రీరామ్ నవమి రోజు వ్లాగ్ అనమాట. వీడు నా దగ్గర ఉన్నాడంటే మోస్ట్ ఆఫ్ ద టైం నా డే అయితే ఇట్లానే స్టార్ట్ అవుతుంది. ఎటు వెళ్దాం పదా. వెళ్దామా ఇంక ఇంట్లోకి? వీడు అంత ఈజీగా అయితే వచ్చాడనమాట. కనీసం ఒక 20 minutes 15 to 20 minutes వాకింగ్ అయితే ఉండాలి వీడికి ఖచ్చితంగా, మార్నింగ్ ఇంకా నైట్ కూడా. ఎక్కడైనా డాగ్స్ కనిపిస్తే చాలు పెద్ద హీరోలా వెళ్ళిపోతుంటాడు. ఉన్నదే ఇంత వీడు, సో ఇంత పొట్టి బుడంకాయలా ఉంటాడు, కానీ ఎంత బిల్డప్ ఇస్తాడంటే వాటి దగ్గర. వీడితో వాకింగ్కి వెళ్ళాలంటే మెయిన్గా అదే భయం అనమాట. అవి కదిలించుకోకపోయినా వీడే వెళ్ళి కదిలించుకుంటాడు. వెళ్దాం పదా, ఇంటికి వెళ్దాం పదా, వెళ్దాం బా. ఇంకా నేనైతే బలవంతంగా ఇంట్లోకి తీసుకొచ్చేసాను. వీడిని తిప్పుతుంటే రోజంతా తిరుగుతూ ఉంటాడనమాట. షిజూస్ కొంచెం లేజీగా ఉంటాయి, సో అట్లా ఇట్లా అంటారు, కానీ వీడు మామూలు హైపర్ యాక్టివ్ కాదు, సో పిచ్చ యాక్టివ్ అనమాట. కంట్రోల్ చేయడం చాలా కష్టం వీడిని. రోజు అసలు ప్రాపర్గా క్లీనే చేయించుకోడు, ఎందుకో తెలియదు. కెమెరా ఉందో ఏమో కానీ మంచిగా క్లీన్ చేయించుకుంటున్నాడు నీట్గా కూర్చొని. కానీ పాస్ పట్టుకుంటే మాత్రం అస్సలు ఊరుకోడు. సో మీరే చూస్తారు కదా నెక్స్ట్ పాస్ పట్టుకుంటే ఎలా రియాక్ట్ అవుతాడో మీరే చూడండి. అక్కడేదో సౌండ్ వస్తుందని చెప్పేసి దానికి ఇట్లా రియాక్ట్ అయిపోతున్నాడు. ప్రతి ఒక్కటి కావాలి వీడికి. పాస్ మాత్రం ప్రాపర్గా క్లీన్ చేయించుకోడు, కానీ బెల్లీ రబ్స్ అంటే రెడీగా ఉంటాడనమాట. ఇంకా అసలు నాకు సంబంధం లేదన్నట్టు పడుకుంటాడు బెల్లీ రబ్స్ చేస్తుంటే. మీ షిజూస్ కూడా ఇంతేనా? వీడైతే నేను విన్న షిజూస్కి కంప్లీట్ ఆపోజిట్ ఉంటాడనమాట. బ్రూనోతో ఒక లాంగ్ వీడియో ఏమైనా కావాలా? కింద కమెంట్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ తోరణాలకి ఇంకా దేవుడి దగ్గర పెట్టడానికి మామిడాకులు కోస్తున్నాము. సో ఇంటి పక్కనే ఉంటుంది అనమాట చెట్టు. ఇక్కడ వెళ్ళందా పదా. సో నెక్స్ట్ అత్త అయితే ఇలా అంతా క్లీన్ చేస్తున్నారనమాట. గడపలన్నీ పూజించడానికి ఇలా పసుపు కుంకుమ పెట్టి పూజిస్తారు కదా గడపల్ని, సో అదంతా చేస్తున్నారు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ అషు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి తమిళలో చూసారు కదా, శ్రీరామ్ నవమి వ్లాగ్ అనమాట. ముందుగా మీ అందరికీ హ్యాపీ శ్రీరామ్ నవమి. సో మనం అయితే ఫాస్ట్ గా రెడీ అయిపోయి నెక్స్ట్ పూజకి వెళ్దాం. సో ఇప్పుడు డ్రెస్సెస్ కి ఒక 4 ఆప్షన్ ఉందన్నమాట. అదే ఏది చూస్ చేసుకోవాలని చెప్పి చూస్తున్నాను, మీకు కూడా చూపిస్తాను. మీరు ఆల్రెడీ గెట్ రెడీ విత్ మీ వీడియోలో చూసేసి ఉంటారు ఈ టైంకి. ఒకవేళ ఇంకా చూడకపోతే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో ఇప్పుడైతే ఒక 4 డ్రెస్సెస్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అదే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఏది వేసుకోవాలో. మీకు ఆ 4 డ్రెస్సెస్ చూపిస్తాను. సో ఇది ఫస్ట్ డ్రెస్ అనమాట. ఇది ఇప్పుడు వరకు అస్సలు వేసుకోలేదు, సో ఇది ఒక ఆప్షన్ గా పెట్టుకున్నాను. సో డ్రెస్ అంతా ఇలా వస్తుంది. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది నా ప్రీ వెడ్డింగ్ అప్పుడు తీసుకున్న డ్రెస్. సో ప్రీ వెడ్డింగ్ షూట్ లో ఉంటది అనమాట. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇది పెట్టుకున్నాను. సో నెక్స్ట్ డ్రెస్ ఆప్షన్ వచ్చేసి ఇది ఆల్మోస్ట్ ఒక 6 years బ్యాక్ కొని ఉంటాను. ఇప్పుడు వరకు అస్సలు వేసుకోలేదు. సో ఆల్మోస్ట్ ఒక 6-7 years అయింది ఈ డ్రెస్ కొని. కానీ కలర్ మాత్రం చాలా ప్రెటీ ఉంటుంది, ఇది చాలా బాగుంటుంది. కానీ ఎందుకో తెలియదు ఇప్పటి వరకు ఈ డ్రెస్ వేసుకునే అకేషన్ ఏం రాలేదన్నమాట. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇదే. సో నెక్స్ట్ ఆప్షన్ ఫైనల్ ఆప్షన్ వచ్చేసి ఇదే అనమాట. కలర్ మంచిగా అనిపిస్తుంది. సో ఫెస్టివల్ కాబట్టి ఎల్లో కలర్ బాగుంటుందేమో అనుకుంటున్నాను. సో ఇదే. ఏ డ్రెస్ సెలెక్ట్ చేసుకొని వేసుకుంటారో చూద్దాం. సో నేనే ఇంకా డిసైడ్ అవ్వలేదు అనమాట. అమ్మాయికి డ్రెస్ సెలెక్షన్ అంటే చాలా కష్టం కదా, ఏది వేసుకోవాలి అని ఎప్పుడు ఇదే డౌట్ ఉంటుంది. సో నేనైతే ఫటాఫట్ రెడీ అయ్యి వచ్చేస్తాను. బాయ్.
హే గైస్, ఐఎమ్ బ్యాక్. సో ఫైనల్లీ నేనైతే ఈరోజు ఫెస్టివల్కి ఈ డ్రెస్ చూస్ చేసుకున్నాను. సో యా, దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ ఆన్ మీ. ఎల్లో కాబట్టి ఫెస్టివల్స్కి కొంచెం మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తారేమో అని చెప్పేసి ఈ ఎల్లో కలర్ డ్రెస్సే చూస్ చేసుకున్నాను. దీని మీద ఇట్లా ఈ కలర్లో ఆపోజిట్ దుప్పట వస్తుంది. సో మొత్తం స్టైల్ చేశాక ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓకే, ఈ మైక్ ఇక్కడ పెట్టేద్దాం ఫస్ట్. ఓకే, సో కొన్ని స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అయితే చేంజ్ చేశాను. సో యాక్చువల్లీ ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను అనమాట, బట్ ఇంకా షార్ట్ ఫార్మాట్స్లో రివ్యూ చేయలేదు. ఎందుకంటే కొన్ని రోజులైనా యూజ్ చేశాక నాకు ఎలా అనిపించిందో దాని తర్వాత రివ్యూ చెప్తాను. సో ఓకే, లెట్స్ డూ స్కిన్ కేర్. ఇది మీరు టైం ల్యాబ్స్లో చూసేయచ్చు. कोई तो है खुदा जिसकी दुआ से हो तुम मेरे दिल में सदा। कोई तो है खुदा जिसकी रज़ा से हो तुम मेरे जीने की वजह। ढूंढा था अब तक बस 2 पल का चैन, तुम्हारे आने से है बेहद सुकून। चाहत हुई है तुमसे यूं बेइंतहा, बस है तुम्हारा ही हर वक्त जुनून। कोई तो है खुदा जिसकी दुआ से हो तुम मेरे दिल में सदा। कोई तो है खुदा जिसकी रज़ा से हो तुम मेरे जीने की वजह। कभी मैंने सोचा न था कि इस कदर हो जाएगा मुझे प्यार। जब से मिली हूँ तुमसे है ये दास्तां खुशियाँ। స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ హెయిర్. సో హెయిర్ కొంచెం పెట్టున్నప్పుడే మీ సీరం అదంతా అప్లై చేసుకోండి. కొన్ని సీరమ్స్ ఉంటాయి డ్రై హెయిర్ మీద కూడా అప్లై చేసేవి. बस है तुम्हारा ही हर वक्त जुनून। I think now I am done with skin care and hair care. బట్ ఈ హెయిర్ కొంచెం ఇంకా పెట్టుంది కాబట్టి ఇదంతా డ్రై అయ్యాకే ఏదో ఒక హెయిర్. మోస్ట్లీ నేను ఏ హెయిర్ స్టైల్స్ వేసుకోను, నార్మల్గానే ఉంచేస్తాను, ఏదో ఒక క్లచ్ పెట్టేసి వదిలేస్తాను. నాకు అలాగే ఇష్టం. ఎక్కువ హెయిర్ స్టైల్స్ అంతా నాకు సెట్ అవ్వదేమో అనిపిస్తుంది. మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా వేసేసుకుందాం. ఫైనల్గా నేనైతే ఇలా రెడీ అయిపోయాను. జస్ట్ ఇంకా మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇంకా స్కిన్ కేర్ చేసుకోవడం అంతే అనమాట, కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు కిందకెళ్ళి కింద స్పెషల్స్ అంతా ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. సో మా అత్త అయితే అంతా రెడీ చేసి పెట్టేశారు ముందే. సో కిందకెళ్ళి ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. ఓకే, లెట్స్ గో. శ్రీరామనవమి స్పెషల్స్ వచ్చేసి పొంగల్ ఇంకా పులిహోర అనమాట. అత్త చేసేసి పెట్టేశారు. సో ఇంకా నేనైతే వడపప్పు వాష్ చేస్తున్నాను, అది కూడా అయిపోయింది, నానబెట్టేశారు. సో ఇంకా అందులో మ్యాంగో ఇంకా బెల్లం వేస్తే కంప్లీట్ అయిపోతుంది అది కూడా. దీని తర్వాత పానకం కూడా ప్రిపేర్ చేయాలి. నేనైతే ఎప్పుడు పానకం ప్రిపేర్ చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. మీ సైడ్ కూడా వడపప్పు ఇలాగే ప్రిపేర్ చేసుకుంటారా? పచ్చి మామిడికాయ ఇంకా బెల్లంతోని. సో ఒక్కొక్క దగ్గర ఒక్కోలా చేస్తారు అనుకుంటా. నేను వీడియోస్లో చూస్తే కొంతమంది క్యారెట్ సో ఇలాంటివంతా కూడా వేసుకొని ఉన్నారు. సో మీ సైడ్ ఎలా చేస్తారు కమెంట్ చేసేయండి, మాట్లాడేసుకుందాం. कोई तो है खुदा जिसकी
ఓకే. వడపప్పు ప్రిపేర్ చేయడం అయిపోయింది. సో, నెక్స్ట్ పానకం అనమాట. సో, మా సైడ్ పానకం ఎలా చేసుకుంటారో చూపిస్తాను. నాకు తెలిసినంత వరకు ఒక్కో సైడ్ ఒక్కోలా చేస్తారు. ఖచ్చితంగా డిఫరెంట్‌గానే ఉంటది. సో, మా సైడ్ ఎలా చేసుకుంటారో చూసేద్దాం మనం. ఫస్ట్ అయితే యాలుకలు ఇంకా మిరియాలు దంచి పెట్టుకోవాలి. बन्नों के हाथों में आज मेहंदी रची है, बाबुल के आंगन में आज खुशियां सजी है। बन्नों के हाथों में आज मेहंदी रची है, बाबुल के आंगन में आज खुशियां सजी है। बैंड ले आओ, जश्न मनाओ, वेडिंग दी पार्टी इधर जमाओ। रिश्ते नाते दोस्त मोहल्ला आज की रात तुम सबको बुलाओ। ऑन द हार्ट क्रॉस फ्लोर पे ఇక్కడ పానకం రెడీ చేయడానికి గిన్నెకి పసుపు ఇంకా కుంకుమ రాస్తున్నాను. वेडिंग दी पार्टी इधर जमाओ। बन्नों के हाथों में आज मेहंदी रची है, बाबुल के आंगन में आज खुशियां सजी है। बन्नों के हाथों में आज मेहंदी रची है, बाबुल के आंगन में आज खुशियां सजी है। स्वीट स्टाइल रानी आग लगाती, दिलों की तू रफ्तार बढ़ाती। लंदन फैशन वीक में तेरी चर्चे, ये तो बता तू क्या है खाती। कंट्रोल से आगे कंट्रोल ना होता, तूने मेरी हवा उड़ा दी। कह डालूं तुझे सीधी बात में, चल मेरे संग बाहर खड़ी में कैची। बैंड ले आओ, जश्न मनाओ, वेडिंग दी पार्टी इधर जमाओ। रिश्ते नाते दोस्त मोहल्ला आज की रात इन सबको बुलाओ। ऑन द हार्ट क्रॉस फ्लोर पे आओ, डिस्को छोड़ो गिद्दा पाओ। दारू शारू keep it flowing, wedding दी पार्टी इधर जमाओ। बन्नों के हाथों में आज मेहंदी रची है। కూల్ వాటర్లో ఇలా మనం దంచుకున్న యాలకులు మిరియాల పొడి ఇంకా బెల్లం యాడ్ చేసేసుకుంటే పానకం రెడీ అయిపోతుంది. మీ సైడ్ ఎలా ప్రిపేర్ చేస్తారో కమెంట్ చేసేయండి. खुशियां सजी है। ఇంకా ఇక్కడ వడపప్పు ఇంకా పానకం రెడీ అయిపోయింది. సో ఇంకా అది దేవుడి దగ్గర పెట్టేసుకొని పూజ చేస్తే కంప్లీట్ అయిపోతుంది. कोई तो है खुदा जिसकी दुआ से हो तुम मेरे दिल में सदा। कोई तो है खुदा जिसकी रज़ा से हो तुम मेरे जीने की वजह। ढूंढा था अब तक बस 2 पल का चैन, तुम्हारे आने से है बेहद सुकून। సో అంతా కంప్లీట్ అయిపోయేసరికి 11:30 అయింది. పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ రెండు కలిపి బ్రంచ్ చేసేసాము. సో మా బ్రంచ్లోకి పొంగల్ ఇంకా పులిహోర, సో ప్రసాదం కింద పెట్టిన వడపప్పు ఇంకా పానకం అనమాట. సో అవి మాత్రం అసలు మిస్ అవ్వం కదా. कोई तो है खुदा जिसकी दुआ से हो तुम मेरे दिल में सदा। कोई तो है खुदा जिसकी रज़ा से हो तुम मेरे जीने की वजह। ढूंढा था अब तक बस 2 पल का चैन। ఏ బ్రూనోగా, బ్రూనో ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావు? సో ఇంకా ఇంట్లో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కళ్యాణం చూడడానికి అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం. సో అక్కడ కళ్యాణం జరుగుతుందన్నమాట గుడిలో. కానీ మేము వెళ్ళేసరికి అదంతా అయిపోయింది. సో అక్కడైతే ఏం రికార్డ్ చేయలేదు. సమ్మర్ కాబట్టి హీట్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఒకవేళ మీ దగ్గర పెట్స్ ఉంటే చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోండి వాటిని. ఒక 10 minutesకే చాలా ఇదైపోయాడు అనమాట వీడు. ఇంకా ఈవినింగ్ వరకు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి సో ఈవినింగ్ మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. సో ఈవినింగ్ అంత వేడి ఉండదు కాబట్టి మంచిగానే ఆడుకుంటూ ఉన్నాడు. సో ఇదన్నమాట ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి. ఇంకా బ్రూనోతో ఏమైనా వీడియోస్ కావాలంటే కూడా కమెంట్ చేయండి. సో నేనైతే షూట్ చేయడానికి ట్రై చేస్తాను. సో డెఫినెట్లీ ప్లీజ్ డూ కమెంట్. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.